ఏ ఊకోరా నువ్వు అన్ని లేకిడి మాటలు మాట్లాడతావు. లేకుంటే ఏందిరా, నిన్నేమన్నావురా నువ్వు? రారా నేను తాగిస్తానావా లేదా? వచ్చినాక ఏం చేసినావురా? ఈ ఫుల్గా తాగి సొయ్యి లేకుండా వాడినావు నువ్వు. ఆడ ఇక బిల్లు ఎవరు కడతారా నువ్వు సొయ్యి లేకుండా అంటే? ఈ అన్ని గివే కథలు పడద్దురా. బిల్లు నేనే కడితే మళ్ళీ నేను తీసుకొచ్చి నీ ఇంట్లో నేను దింపుతిని. నాజపోయి దాబు అంత బాగానే ఆనే. సాయంత్రం కలుద్దాం మనం. సరే సరే అత్త కానీ మరి డిన్నర్ లెక్కి అలా చేయకు మరి, సరేనా? సరేరా వస్తుంది. ఆ రాజేందర్ కలిసిండారా? రాజేందర్ నీ బర్త్డే దావతిస్తా అన్నాడు, అత్తకి లాటే దొబ్బేసాడు. మాలతి, ఓ మాలతి, అసలు ఫోన్ ఎత్తలేదురా. ఏడ దావత్ ఇవ్వాల్సింది అత్తని ఫోన్ ఎత్తలేడు. ఎవరితో మాట్లాడతాను? బాగా ముసి నవ్వులు నవ్వుతాను. ఒక్క నిమిషం నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఎవరితోనా? మీ చెల్లెకు రోజు రాత్రి భయం అవుతుందట. ఏమైనా ఉపాయం ఉంటే చెప్పావా బావా, ఈజీగా ఉండేటట్లని ఇగిలించుకుంటే అడిగింది. చాలుగా అంతి అన్ని గివ్వే నీ ఏతుల మాటలు. మా చెల్లెతోటికి ఇప్పుడే మాట్లాడి ఫోన్ పెట్టేత్తిని. అరే నీ చెల్లె అనుకునే నీ తోడబుట్టింది అనుకున్నావానే? మస్తు మంది ఉన్నారే నన్ను లవ్ చేసేటోళ్ళు. నీ గివ్వే కోపం వచ్చే మాటలు మాట్లాడుకుంటుంటావు. అరే పిచ్చిదాన్ని నిజం చెప్పిందే, నిజమేనే. అగో అన్నిటికీ అల్లుడే నానే. నీ జోకు తెలియదు, సీరియస్ తెలియదు అనే మాలతి నీకు. చాలుగా అంతే. రేపు మా చెల్లి వస్తుంది కావచ్చు. మీ చెల్లేనా? ఎందుకే? నేనే రమ్మన్నా. ఇది మంచిగా ఉన్నది. రమ్మన్నాక రాదా అనే? దానికి ఏం వస్తుంది అన్నట్టు క్వశ్చన్ మార్క్ పెట్టి చెప్పబడుతుంది. అయినా మీ చెల్లి వస్తే మీ అయ్యకి ఎవరని పెడతారే? మా చెల్లె మా నాన్న కండు పెట్టుడు కాదు, మా నాన్ననే మా చెల్లె కండు పెడతాందట. ఎందుకే? అది అంటే మొత్తం పెంట ఉంటేనే ఆ తంటలని మీ అయ్య పడతాడా? పీట అందుకొని పెడలు మనం చంపితే దౌడ పొట్టి దడలు మనం దాకాలి దెబ్బ. దానికి 2 రోజుల నుంచి లోజరం కొడుతుందట. మా నాన్నకు దాన్ని చూసుకున్నాడు, ఇటు పని చూసుకున్నాడు కుదురుతలేనట్టున్నది. అందుకే నేనే ఫోన్ చేసి కొద్ది రోజులు నా దగ్గర ఉండిపోదు రాయ అని పిలుపుతాను. కొద్ది రోజులైందే మొత్తం అయినావు. నీకు ఇంత ఆసర అవుతుంది, నాకు కూడా ఇంత నిమ్మలంగా ఉంటుంది. రోజు ఇది ఒక్క ముఖం చూడలేకపోతానా? బాగా హుషారు మాట్లాడతాను. ఇట్లా మాట్లాడితే నాకు నచ్చదు చెప్తాను. పిచ్చిదానా, ఇట్లుంటే నీకు నచ్చదు కానీ అవతలకి అద్దనే నచ్చుతుంది మన తీరు. అంటే ఇప్పుడు అందరికి నచ్చాలే అంటావు నువ్వు. నీకు నచ్చకుండా ఏం కాదంటానా? సరే అన్నం వేసుకురావాలనా? వేసుకురాపో తింటా. అన్నం తినే ఉపాయం చేయి కానీ తన్నులు తినే ఉపాయం చేయకు. అబ్బా ఎవరు టైంకి సింకులు పడతాని. ఇది ఏమంటుందో ఏమో. ఇప్పటికీ లేట్ అయింది. అద్దరా అంటే వాడు ఆడ ఆపి చంపబట్టే ఈ తలకాయ. ఇవన్నీ ఇప్పుడే రావన్నా. కమలన్నా గట్లా ఆగమాగం ఎడిపోతానవే? ఇంటికి పోతాను రా. నీ ఇంటికి నువ్వు గంత ఆగమాగం ఎందుకు పోతాను? ఎందుకంటే నీ ఇంటికి పోతే మంచిగా ఉండదని. అది కూడా కరెక్టే కానీ మరి గింత ఆగమాగం ఎందుకు పోతాను? అరే నేను నా ఇంటికి పోయి పాపం అవుతాను రా నీ ముందట. కాదన్నా, నువ్వు అట్లా ఆగమాగం పోతే నీకు రోగం వచ్చింది అనుకోవాలన్నా, మంచి రాగం వచ్చింది అనుకోవాలన్నా, లేకపోతే పాట పాడడానికి పోతాను అనుకోవాలన్నా? నీ బాధ ఏందిరా? నేనేమో నా మరదలు ఇంటికి వస్తుందని దాన్ని తీసుకురావడానికి నేను పోతా అంటే నువ్వో నన్ను ఇక్కడ ఆపి జ్యూసు చూరినట్టు చూరుతాను. ఏంద్రా నీ కోసం? నీ బాధ ఏందిరా? అబ్బా నువ్వు మస్తు మంచోను అన్నా. ఇవాళ రేపు తోడబుట్టిన వాళ్ళ కోసమే ఎవరు పోతలేరు, నువ్వు నీ మరదల కోసం పోతాను. అరే వెనకటికి నీ అసంటోడేరా, నిమ్మలంగానే ఉన్నా కదా అని చెంబట్టుకుని పోయేటోని ఆపి ముచ్చట పెట్టిందట. నా పని మీద నేను పోతా అంటే శనిగాని లెక్క నాయంబడి పడతాను మీదరా నువ్వు. ఊరోని కదా అని నోరు తెరిచి మందలు ఇస్తే ఘోరంగా మాట్లాడి నాకు గుండె గాయం చేసినావు కదనే. అరే నీకు లోట నిండా తీటున్నదిరా, నువ్వేమని అనుకోపా. ఎవరు నల్లమ్మకప్పుడు నా గండం తయారైన మన ఇంటి ముందర నీడలేక గాన్నే ఏడో బండి పెట్టాల్సింది వస్తుంది ఊకే. ఈ తిరుగుడు పాడు కానీ ఇటు తిరిగి ఆష్టకత్తాంది. మాలతి ఇంకా బండితాలేమియే ఎటు బావా? మడదలనే తీసుకొత్తా. ఈ గొంతు నా పిల్లంది కాదే. ఆగో నువ్వెప్పుడు వచ్చినావు మరదలు?
నేనే పోయి తీసుకొచ్చిన. ఏందే పొద్దు పొద్దున కొట్టరేసినావా? మనకు కిలోమీటర్ దూరం ఉన్న బస్ స్టాండ్ పోయి తీసుకొచ్చినావు. అంత దూరంకి వెళ్ళి నడుచుకుంటూ అత్త కష్టం కానీ ఆటోకి అత్త ఏం కష్టం? అంటే ఆటో ఎంగేజ్ తీసుకుని పోయినావా అని? ఊరిని తింపి తింపి కొడితే కిలోమీటర్ దూరం ఉండదు ఆడికి ఇడికి. మంచికి 200 తీసుకుంటాడు. అదే నా బండ్లో 50 రూపాయలు పెట్రోల్ పోతే 50 రౌండ్లు కొడతా ఆడికి ఇడికి. అదేంటి బావా, ఎవరి దాకా కిలోమీటర్ కూడా దూరం ఉండదన్నా? ఏదో మాట వరుసగా అట్లా అంటాం. నువ్వు చెప్పే, నేను వచ్చేదాకా ఆగుతాయి నేను పోయి మరదలను బండి మీద తీసుకురాకపోతున్నా? అట్టే పైసలు బొక్క చేసినావు అంటే ఇప్పుడు మా చెల్లెని బండి మీద తీసుకురాలేదని బాధపడతానవా? అవును. చిచి కాదు, పైసలు బొక్క అయినాయని బాధపడతానా? సరే గట్లనే బాధపడుకుంటుండు. అవసరమైతే ఏడు, నీ గుండెకి మంచిది. మరదల్ నీ ఆరోగ్యం మంచి లేదన్నావు కదా, దవాఖాన చూపెడతా. వద్దు బావా, అక్క చూయించింది వచ్చేటప్పుడు. నువ్వు రావే చెల్లె, పైంట్లవా. ఏంది చెల్లె గింత బక్కగా అయినావు? ఏమన్నా తింటానవా? తింటలేవే? తింటవే మంచి తెప్పియాలి. వద్దక్క. ఏం సంగతి మరదలు, దవాఖాన పోయినావేమో? ఏమన్నా డాక్టరు? బాగానే ఉంది బావా, కొంచెం నీరసంగా ఉంది అంతే. నువ్వెందుకు వచ్చినావు? పోయి బయట కూర్చోపో. అవు బయటికి పోమంటాను ఏంది? ఆడోళ్ళ బోడక్క లెక్క మా మధ్యలో నువ్వెందుకు? నీ అవ్వ, ఈ ముచ్చట మంచిగా ఉన్నది. మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే ఆడవాళ్ళ బొడక్క అంటే ఏందే? మనమే కదా అక్క ఉంది. ఏ చెల్లె నువ్వు సపడకుండు, నీకేం అర్థం కాదు కానీ. మా ఆడోళ్ళ ముచ్చట్లు మాకు ఉంటాయి, మేము మాట్లాడుకోవాలి. నువ్వు నాడు బయటికి. గట్లా చెప్తే అయిపోతాయి కానీ పోతా, మాట్లాడుకోర్రి. అవును చెల్లె, బాబు మంచిగా ఉన్నాడానే? పని మంచిగా చేసుకుంటాడా? బాగానే ఉన్నాడు అక్క, చేసుకుంటుండే పని. ఇంట్లో పని అంతా ఒక్కడే వేసుకోవాలనే, బయట పనులు ఒక్కడే వేసుకోవాలనే. వెళ్ళి వేసుకుంటాడు ఏమో. బయట కూర్చుందాం పారాదక్క. బయట ఎందుకే, ఈయన కూర్చుందాం, మంచిగా ఉన్నది. మంచిగా చల్లగాలి కూర్చుందాం దా. సరేపా, మంచిగా బయట కూడా చల్లగా వస్తాను. ఇంట్లో కూర్చోపో. ఎందుకే? బయట నీకు ఉడకపోతున్నట్టున్నది, ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చోపో. అరే నీకు పిచ్చి గిట్ల లేచిందా అనే? ఇంట్లోకి బయటికి దింపుతాను. నీకు కూసబుద్ధి అయితే అటు కూర్చోరి, నేను ఇటు కూర్చున్నా కదా. అరే ఎందుకు ఇంత సతాయిస్తాను? అట్లా కాదే. ఏంటి ఎట్లా కాదు? మా చెల్లె పానం మంచిగా లేదు, ఇట్లా గాలి కూర్చుందామని అత్తేమో కూర్చొని నడువు ఇంట్లోకు. బాయిలర్ కోడికి బాధ అనిపిస్తే నాటుకోడిని నాట్యం ఆడమన్నదట. ఆమె గాలి అవసరం ఉంటే నేను ఇంట్లో కూడా ఎందుకే? రాయే చెల్లె, మనం ఇంట్లో పోదాం, ఆయన వేయట్లేడు కానీ. ఆగు, నేనే పోతానా? ఇంట్లో బావా కాదు, బయటికి. ఏడా కూర్చొని ఏదు ఏం లేదు. నా మరదలు వచ్చింది కదా, ఏమన్నా తీసుకోదాం. ఏం కావాలని అడుగుదాం ఫోన్ చేసి. హలో మరదల్, నేను ఈ దుకాణానికి వచ్చిన, నీకేమైనా తెమ్మంటావా? తీసుకురా. ఏం తీసుకోవాలి? 2 బోల్ సబ్బులు, 2 బట్టల సబ్బులు, 2 పేయి సబ్బులు, 1 సర్ఫ్ ప్యాకెట్, కిలంత బెల్లం, 1 కిలంత అల్లం. ఆగా, నేను నువ్వేమైనా తింటావా తీసుకోవాలని అడిగినా, నీ ఇంటికి తీసుకోవడానికి కాదు. ముందుగా అయితే ఇవన్నీ తీసుకురా, ఆ టైంకి మా చెల్లెకి ఏం కావాలో నేను తీసుకొచ్చుకుంటా. నువ్వానే నా పెళ్ళామా? మీ చెల్లెం చేస్తాను, మీ చెల్లెకి ఫోను. అది వండుకున్నది. ఇప్పటిదిప్పుడే నిద్రపోయింది ఆనే? పండుకున్నదని చెప్పినా కానీ నిద్రపోయిందని చెప్పినా. నా పెళ్ళానికి వీసా లేకుండా ఫారెన్ రోగం ఫ్రీగా వచ్చినట్టున్నది. పిచ్చి మాట్లాడతాను. నమస్తే. జర నాకేమనుకోకుండా సారీ చెప్పరా? సారీయా? నేను ఎందుకు చెప్పాలరా? నా మనసులో కొట్టినట్టు మాట్లాడినావు కానీ జర నాకు మంచి అనిపించలేదు, అందుకే. సరే నీకు ఎట్లా మంచి అనిపిస్తుందో అట్లా చెప్పు, అట్లేం తిడతా మరి. లేదు, నాకు సారీ చెప్పాల్సిందే. ఈ సారీ గీర చెప్పడం మన వల్ల కాదు. నువ్వు సారీ చెప్పకపోతే మస్తు కఠినంగా ఉంటుంది నా శిక్ష. సరే తీసి నేను ఇష్టం కూడా పెట్టుకోరా, నేను చెప్పాను నీకు. నీతో నాకు గోస అవుతాను ఊరికి తాపుకుంటా.
అగో ఏంది ఇట్లా ఉన్నది? మరదాల్ బావా. లేచిగా ముఖం కడుక్కో, అట్లా బయట తిరిగేద్దాం. సరే బావా. ఏడికి వచ్చేది? దానికే జ్వరం వచ్చి అనుకున్నదంటే బయట తిరిగద్దాం రా అంటాను. అగో జ్వరం వస్తే ఇంట్లో పడుకుంటారా అనే, అట్లా బయట తిరిగేస్తే ఇంకొద్ది మంచిగా ఉంటుంది కానీ. అవసరం లేదు, అది ఏడికి రాదు. అక్క పోయిస్తానే బావతోటి. ఏడికి పోయేది? సపరేట్గా వండుకొని ఉండు. అగో ఆమె అత్త అంటాంది, నువ్వు అత్త అంటాను. ఇట్లయితే ఎట్లనే? అక్కడేమో మీ అయ్యే తింపుకొచ్చే మనిషి కాదు, ఇక్కడ నువ్వు తిరగనిచ్చే మనిషివి కాదు. ఇట్లయితే ఎట్లా బాగుపడతావు పానం? ఈ అబ్బాయి ఎప్పటికి ఇంట్లో వస్తే ఎట్లనే బయలు కప్పోలే? అది చిన్న పోరి, దానికి ఏం తెలియదు. అది వచ్చినప్పటి నుంచి చూస్తానా. నేను ఇంట్లో ఉంటే దాన్ని బయట ఉంచుతాను, నేను బయట ఉంటే దాన్ని ఇంట్లో ఉంచుతాను. దాంతో నన్ను ఒక్క మాట కూడా మాట్లాడించలు. అసలు ఏంది? నువ్వేమనుకుంటాను అసలు? ఏం కాలే. మరెందుకే దాని కొరకు నేను ఏది చేస్తాను అద్దంటాను? దానికి లగ్గమైనాక దాని మొగడు అన్ని చూసుకుంటాడు, నువ్వేం చూడనవసరం లేదు. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త. నువ్వు మాట్లాడింది ఒకటే అర్థం కావచ్చు, కానీ వినేటోళ్ళకు చాలా అర్థాలు వస్తాయి. మరి లేకుంటే నువ్వు ఓకే నేను ఎంబడి పడతాను. అసలుకి ఇయ్యాల రేపు ఎవరిని నమ్మనికి లేదు. బావా ఇన్నేంటి నువ్వు ఇదే నువ్వు నన్ను అర్థం చేసుకునేది? అసలు ఏమనుకుంటాను నా గురించి నీ మనసులా? బావా అక్క మాట్లాడింది తప్పే కావచ్చు, అనవసరంగా ఈ గొడవ పెద్ద చేయకుండా ఆపేయి. వేరే ఏదైనా నేను కూడా పట్టించుకోపోదును, కానీ ఇది పట్టించుకోక తప్పదు. నువ్వు కూడా విను. రోజులు మంచిగా లేవు కావచ్చు, కానీ అన్ని రోజులు కాదు. మనుషులు కూడా మంచిగా లేరు కావచ్చు, కానీ అందరు కాదు. నేను నీ చెల్లెతోని దోస్తు లెక్క ఉందాం అనుకుంటానా, కానీ అది నీ కళ్ళకు తప్పుగా కనబడ్డది కావచ్చు. అది ఎవరు కనబడుతుంది? మమ్మల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళకు. కానీ నీకే రోగం పుట్టిందే. ముందు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం, ప్రేమించడం నేర్చుకో. ప్రేమించండి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నానా? ప్రేమించినందుకు లేవు, పెద్దలు పెళ్లి చేసినందుకు ఉన్నావు. ఈ భూమి మీద మంచోడు ఉంటాడు, చెడ్డోడు కూడా ఉంటాడు, అది తెలుసుకో. మీకు అమ్మ లేదు, మీ నాన్నది బరువు బాధ్యతలు మోసేంత వయసు కాదు. అమ్మనై నాన్ననై ఇంటికి పెద్ద దిక్కునై ఈమె జీవితం బాగు చేద్దామని ఆట పడతా అంటే నీకో వేరే వేరే అర్థాలు కనబడతాయి. అంటే బావ మరదళ్ళని పేరుకే భావను కానీ నీ చెల్లె నా చెల్లె లెక్క. ఆమెను ఎప్పుడు నా చెల్లె లెక్కను చూశాను తప్ప వేరే ఉద్దేశంతో చూడలే. బాధ్యత తీసుకొని భరోసా లెక్క ఉందాం అనుకున్నా. మస్తు బుద్ధి చెప్పినావు. ఏమండి నన్ను క్షమించండి. మా చెల్లెని మంచిగా చూసుకునే ఆలోచనలా మీ గురించి ఆలోచించలే. మూసుకమైన నా కళ్ళను తెరిపించారు. నన్ను క్షమించండి. బావా అక్క తరపున నేను సారీ చెప్తానా. అక్క మీద కోపంతో ఇలా దూరం చేయకు. అగో నువ్వెందుకు ఎడతానవే? ఆడేదో ఎలుక చచ్చిపోయిన వాసన అయితే తట్టుకోలేక ఇడికి వచ్చిందే. ఏంది అన్నా సారీ చెప్పా మరి. నువ్వేడికెళ్ళినవరా నాకు?